రాహుల్, నీ ఫ్రెండ్స్ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మనకేమైనా అకామిడేషన్ ఇస్తామన్నారా? లేదన్నయ్య, మనం మొత్తం కోల్పోయి రోడ్డున పడ్డామని నా ఫ్రెండ్స్లో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా ఎవరి మీదకొచ్చి నేను పడతానా అని వాళ్ళలో భయం కనిపిస్తోంది. నా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు రాహుల్. అంతా బాగున్నప్పుడు అందరూ వాళ్ళ స్నేహం వలకపోసేవాళ్ళు. ఇప్పుడు అంతా అయిపోయిందని తెలిసేసరికి ఎవరికి ఆ స్నేహం గుర్తు రావడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాహుల్? ఇప్పుడు మీ అకౌంట్స్లో ఎంతెంత ఉందో ఒక్కసారి చూడండి. మన మెయిన్ బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. ఇక మిగిలినవి ఈ సెకండరీ అకౌంట్లు మాత్రమే. ఏమోరా, ఈ టైంలో ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. కానీ మన కోసం ఎంతో చేసిన అమ్మా నాన్నని మాత్రం మనం ఎలాగైనా ఏ లోటు లేకుండా చూసుకోవాలి. నా తాపత్రయం కూడా అదే అన్నయ్య. కానీ ఏమవుతుందో చూద్దాం. రాహుల్ బాబు, మనకి ఇల్లు దొరికింది. ఇల్లు చిన్నదే, కానీ సర్దుకుంటే అందరికీ సరిపోతుంది. పైగా అమ్మ స్కూల్కి కూడా కొంచెం దగ్గరే. చుట్టూ కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. ట్రై చేస్తే మనకి దగ్గరలోనే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. మనందరం అక్కడికి వెళ్ళిపోదాం మావయ్య. అంటే ఏంటవి? ఇప్పుడు నీ మీద ఆధారపడి నీ వెనక రావాలంటావా? చేసిన మోసానికి మేమందరం రగిలిపోతున్నాం. అలాంటిది నువ్వు హెల్ప్ చేయగానే నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి నీ వెనకే తోకూపుకుంటూ వచ్చేస్తాం అనుకుంటున్నావా? రాహుల్, నువ్వాగు. మనం ఇంత కష్టంలో ఉన్నామని తెలిసి మన బంధువులు గాని మీ స్నేహితులు గాని ఎవరైనా ఒక్కరైనా సాయం చేయడానికి ముందుకొచ్చారా? కనీసం మేమున్నాము అని ఒక ధైర్యమైనా ఇవ్వగలిగారా?